కలింగరకాయ తొక్క, ఎండుమిర్చి, పెరుగు పచ్చడి. కావలసిన పదార్థాలు: కలింగరకాయ తొక్క ముక్కలు 1 కప్పు, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, నీళ్లు 1/2 కప్పు, ఎండుమిర్చి ముక్కలు 2, పసుపు చిటికెడు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర తరుగు తగినంత, పెరుగు 1/2 కప్పు, కారం పప్పుల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1 టీ స్పూన్. తయారు చేసే విధానం: ముందుగా ప్రెషర్ కుక్కర్లో కలింగరకాయ తొక్క ముక్కలు నీళ్లు వేసుకొని వెయిట్ పెట్టుకొని 2 విజిల్స్ రానిచ్చుకొని ఆఫ్ చేసుకోవాలి. స్ట్రీమ్ వెళ్ళిపోయిన తర్వాత మూత తీసివేయాలి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు వేసుకొని వేయించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి కలింగరకాయ తొక్క ముక్కలు వేసుకొని నీరంతా కూడా ఎగిరిపోయేంత వరకు కొన్ని సెకండ్స్ వేయించుకొని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మెత్తని ఉప్పు, కారం పప్పుల పొడి, పెరుగు, కొత్తిమీర తరుగు అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి కలింగరకాయ తొక్క ముక్కల ఎండుమిర్చి పెరుగు పచ్చడి తయారవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రోటీ, రైస్ అన్నిటికి కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కారం పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో నా ఛానల్లో పెట్టాను, ఆ విధంగా తయారు చేసుకోండి.